కొంతమంది పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, కొంతమంది ఏమో రాలేదంటున్నారు. అగో 1,75,00,000 అంటారు. నువ్వు నమ్ముతలేవుగా, పేపర్లో చూడు 1,70,000 అడ్వర్టైజ్మెంట్ అన్నిటిలో వార్తలు వస్తున్నాయి. నాకు పైసలు కానీ వాడతలేదు. ఆ బట్టలు చూస్తే ఎవరైనా పైసలు ఇస్తారప్ప? డల్లాస్కు లైటింగ్ కొట్టేటువంటి పోతారు చూసినావా? ఆ బట్టలు కానీ ఆ స్టైల్ కానీ ఈయన ఏది ఇట్లా జేమ్స్ బాండ్ లెక్క. ఇది జాతీయ పార్టీ అయిపోయి ఎవడన్నా ఏ లపాకిగాడన్నా సీఎం కావచ్చు కాబట్టి ఆ లపాకిగాలలో ఈ తుపాకిగాడు సీఎం అయ్యాడు. భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో కాంగ్రెస్ పార్టీకి రైతుకు అంత అనుబంధం ఉందని. గద్దకు కోడిపిల్లకి ఎంత అనుబంధం ఉండేనో ఇప్పుడు రేవంత్ రెడ్డికి రైతుకు కూడా అంత అనుబంధం ఉంది. మళ్ళీ ఈ నీళ్ళని అటు మలిపి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏం చేద్దాం? వ్యవసాయానికి రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు. మనం వాడుకొని నీళ్ళు మనకి ఎందుకని వాళ్ళకి ఇస్తాం, తప్పే ఉండాలి. ఇక తిని బలిచినప్పుడు ఇక ఇటువంటి కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతాడు. అందుకనే ఎవడో ఇనోలు పంచుతుంది కదా, ఆ ఇనోలు వాళ్ళకి కాదు అయ్యా కండకావరం మాటలు మాట్లాడతాను కదా వాళ్ళకి. నమస్తేనా? నమస్తే. అయితేనా ఇప్పుడు మనం పెట్టుబడులు తీసుకురావడానికి పోయిండు మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కలిసినప్పుడు మన రేవంత్ రెడ్డి. ఇప్పుడు అందరం స్వాగతిద్దాం, బతుకులు మారుతాయి అని చెప్పిండు. ఇప్పుడు పెట్టుబడులు తెచ్చిండు. అసలు దేశంలో ఏ రాష్ట్రం అంటే మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎప్పుడు లేనట్టు విధంగా, ఏ సంవత్సరం లేనట్టు విధంగా నేను తెచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారన్న? ఇప్పుడు ఒకటి చైనీస్ పిక్చర్ ఒకటి ఉండే, ఒకడు ఈ నీవు రాత్రిపూట ఈ మంత్రం చదివితే నువ్వు కనబడవానంట అని వాళ్ళతో బట్టలన్నీ ఇప్పించి నిలబెడతారు. ఆయన వచ్చి నిలబడి కొడుతుంటే కనబడతలేరు అంటారు వీళ్ళు. ఒకడు అంటాడు, ఇద్దరు అంటారు, ముగ్గురు అంటారు. ముగ్గురు కనబడే అంటారు, కానీ ముగ్గురు కనబడతారు, కనబడతలేరు అంటారు. అట్లా ఇవాళ పెట్టుబడులు అనేది నాకు కనవాళ్ళే, నీకు కనవాళ్ళే, అంతే కనవాళ్ళే, వినబడతలేవు కూడా. ఆ నోట్ల సప్పుడు వినవాళ్ళే కదా, కానీ ఉన్నాయి అంటారు వాళ్ళు. మన 4 కోట్ల మంది కనబడతలేవు. అగో 1,75,00,000 అంటారు, కనబడతలేవు. నమ్మతలేవా? ఇక బోర్డు మీద చూడంటారు, ఫ్లెక్స్ పెద్ద ఫ్లెక్స్ పెట్టారు, 1,75,00,000 తెచ్చిన రేవంత్ రెడ్డి. పేపర్లలో చూస్తారు. నువ్వు నమ్ముతలేవుగా, పేపర్లో చూడు 1,70,000 అడ్వర్టైజ్మెంట్. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో తీసుకుపోయినారు. వాళ్ళకేమన్నా పైసలు ఇస్తే వాళ్ళు రాస్తారు. 1,78,00,000 పెద్ద పైసలు తెచ్చిన అంటారు. అన్నిటిలో వార్తలు వస్తున్నాయి, నాకు పైసలు కానీ వాడతలేవు. ఒకటి ఇంకోటి బ్రదరు, నేను ఏమన్నా కానీ మామూలుగా నీకు తెలిసినోడు ఎవడో నీకు తెలిసినోడు ఒక దొంగ, ఆల్రెడీ వాడు మందిని ముంచినోడు, చాలా మంది దగ్గర పైసలు ఇస్తా అని చెప్పి ముంచేటోడు, వాడు నీ దగ్గరకు వస్తాడు. అన్న సాయంత్రమే ఇస్తాను, 1000 రూపాయలు ఇమ్మంటే ఇస్తావాను? ఇస్తావా? దొంగ అని తెలుసు కదా, దొంగ అని తెలుసు. మరి 83 కేసులున్న ఒక క్రిమినల్, ఓటికి నోటు దొంగ ఉన్న క్రిమినల్, మనం అంటే గాచారం బాగాలేక ముఖ్యమంత్రి వాడు తెల్లోడు ఎందుకు ఇస్తాడబ్బా? వాడు ఎడ్డోడా? వాడు ఫోన్ కానీ పెట్టినోడు, సూదులు కానీ పెట్టినోడు, మందులు కానీ పెట్టినోడు, నాగరికత నేర్పినోడు. వాడు ఈయన పోయి అడగగానే 1 కోటి రూపాయలు ఇచ్చే, 1,78,00,000 ఇచ్చేసి మా దగ్గర ఫ్యాక్టరీలు పెట్టుకోవాలనగానే వారం రోజులలో సంచులలో నింపిస్తే విమానంలో వేసుకొని వచ్చినారు వీళ్ళు. ఈ లంగమాటలు ఎవరికి చెప్తారు చెప్పివి? మరి 60,000 మందికి 50,000 అవునబ్బా. నోటికి చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళు దండుపాలకంగానే ఎందుకన్నా అనుకున్నావు? వీళ్ళంతా బ్రదరు, ముఖ్యమంత్రి అనేటోడు వాని డ్రెస్ కానీ వాని స్టైల్ కానీ నీకు నీట్నెస్ అంటే హుందాగా ఉండాలి. స్విట్జర్లాండ్లో లైటింగ్ కొట్టడానికి పోయినట్టు లంపెన్ బాబు లెక్క తయారైండు. డల్లాస్కు లైటింగ్ కొట్టేటోనికి పోతారు చూసినావా? ఆ బట్టలు కానీ ఆ స్టైల్ కానీ అంటే అది పెద్ద ఈయన ఏది ఇట్లా జేమ్స్ బాండ్ లెక్క బట్టలు వేసుకొని పోయిండు. ఆ బట్టలు చూస్తే ఎవరైనా పైసలు ఇస్తారబ్బా? నువ్వు చంద్రబాబు నాయుడు కూర్చుండు, ఫడ్నవీస్ కూర్చుండు. చంద్రబాబు నాయుడు కోట్ వేసుకోలే, ఏం వేసుకోలే. ఈయన 75 ఏళ్ళ ముసలాయనకేమో చలి పెట్టది, నీకేమో చలి పెడతాది. అక్కడ ఫారెన్లో కొంచెం పాష్ ఉండాలని చెప్పి అట్లా ఏమన్నా ప్లాన్ చేసి. అవును, లైటింగ్ కొట్ట నీకు పోయినట్టు ఉండదు అంటున్నా. 100% బ్రదర్. వీళ్ళంతా లంపెన్ కానీ వీళ్ళు, అర్థమైందా? చంద్రబాబు నాయుడు ఈయనకేమో చలి పెడుతుందంట, ఆయనకంటే వయసు 54 ఏళ్ళలో, ఈయన 75 ఏళ్ళకేమో చలి పెడతలేదా? అర్థమైందా? ఇదంతా బ్రదరు అంటే ఒక హీరో లెక్క అన్నట్టు.
ఓ హీరో లెక్క ఏం మాట్లాడతారు. కానీ జనం అర్థం చేసుకుంటారు ఏంటంటే ఇది తుపాకీ లచ్చన కథ చెప్పనీకి వస్తున్నారు. తుపాకీ లచ్చన కథ చెప్పేది చూడు, ఇప్పుడే విమానం దిగిన అంతరిక్షంలో టిఫిన్ చేసిన ఆ బాపత్ గారి మాటలు మన దగ్గర కొడుతుండు. ఇది జాతీయ పార్టీ అయిపోయి ఎవడన్నా ఏ లపాకిగాడన్నా సీఎం కావచ్చు కాబట్టి ఆ లపాకిగాళ్ళలో ఈ తుపాకీగాడు సీఎం అయ్యాడు. అంతేగాని నా సబ్జెక్ట్ ఉన్నది లేదు. నా సబ్జెక్టు పెట్టుబడి నాకు తెలిసి ఒక చాక్లెట్ కంపెనీ కూడా రాదబ్బా హైదరాబాద్. కానీ ఈ ఒక చాక్లెట్ కంపెనీ కూడా రాదని మీరు అంటారు. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బట్టలు చెప్పుకుంటారు కదా. గదే నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్పలేదా, అగో పులి అంటే ఇగో తోక అన్నట్టు. వాళ్ళది ఏముంది అబ్బా, ఇప్పుడు ముఖ్యమంత్రిని పొగిడితే వాళ్ళకు పని అవుతుంది, 4 రూపాయలు వస్తాయి, పిల్లలకు ఇల్లు కట్టించుకుంటారు, బంగారం చేయించుకుంటారు, లలిత జ్యువెలర్స్లో 4 చిట్టీలు వేసుకుంటారు. వాళ్ళ బతుకుదేరు కోసం వాళ్ళు పొగుడుతారు, నామినేట్ వాళ్ళకు కూడా తెలుసు ఈ లంగగాడని. అందరికి తెలుసు. శ్రీరాబాబు తెలియదు ఈ లంగగాడని, శ్రీరాబాబు కూడా తెలుసు లంగగాడని. నాదేంటంటే ఉన్నది ఉన్నట్టు లంగ అంటే లంగానే అంట కాబట్టి మనం బయట ఉంటాం. అట్లా కాదు కదా, వాళ్ళు అందరికీ తెలుసు ఈరోజు 420 మాటలు రూపాయి కూడా ఇవ్వలేదని. అందుకనే శ్రీరాబాబు ఫోటోలు ఎక్కడ కూడా లేవు చూడు. నేను చెప్పా బ్రదర్ నువ్వే చెప్పుకో అని అంటే ఈయనే చెప్పుకుంటాడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసు ఆయన ఒక ఏమంటారు యూజ్లెస్ నాన్ సెన్స్ అన్నాడు. అదే కామన్ సెన్స్ లేదా అని చెప్పి మనం ప్రస్తావించండి అనమాట. ఒక మహిళా కలెక్టర్ అట్లా అనడం కరెక్టే అనుకోవచ్చు. నేను మహిళా కమిషన్ల కేసు కూడా పెట్టినా నిన్ననే దాని మీద. జాతీయ మహిళా కమిషన్ల కేసు పెట్టినా. నేను ఊరుకోనుగా, నేనెందుకు ఊరుకుంటా. అదే కండ కావురం ఎక్కి ఇప్పుడు ఒక్కింట్లో తిన్నోనికేమో కొవ్వు తక్కువ ఉంటుంది అబ్బా. ఇగో నేషనల్ ఉమెన్ కమిషన్లో కేసు పెట్టినా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన. కేసు నంబర్ కూడా అయింది. అయితే ఇప్పుడు ఒక్కింటి తిండి తింటేనేమో తక్కువ కొవ్వు ఉంటుంది. వీడు 10 ఇంట్లో తిండి తినే మంచి దట్టంగా ఉంటారు. 10 ఇంట్లో అడక తినే వాళ్ళు ఎట్లుంటుంది, గట్టంగా ఉంటుంది. అంటే వీడు వైసీపీలో తినే, బీఆర్ఎస్లో తినే, బీజేపీలు తినాలన్నా వద్దా అని అక్కడ టిఫిన్ చేస్తుంటేనే కాంగ్రెస్ వచ్చేటట్టు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి తినబట్టే. ఇక దున్నెద్దు బలిసినట్టు బలిసి దున్నపోతు మాటలు మాట్లాడకుండా ఇంకేం మాట్లాడదు. నువ్వు చూసినావా కాంగ్రెస్ కొంతమంది ఎంపీలే బాగా ఫకర్గా మాట్లాడతారు, బాగా తిని బుర్రలన్నీ ఇట్లా ఎరిగి గుండెలు పగులుతుంటే కొత్త అంగిలు కుట్టించుకుంటారు. ఇప్పుడు నైటీలు వేసుకోవాలి అట బుర్రలు వచ్చినాయి ఇప్పుడు. ఇక వాళ్ళ పైన షర్ట్ పనికిరావు. ఇక తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఎట్లా రాయంటే నైటీలు వేసుకొని తిరిగే పరిస్థితి. ప్రజల సొమ్ము తిని తిని కండ కావడం ఎక్కి ఇష్టం వచ్చిన ఆమె కలెక్టర్, సివిల్ సర్వెంట్, మోస్ట్లీ క్లాస్ 1 మెజిస్ట్రేటు, ఆమెను పట్టుకొని నాన్ సెన్స్ అంటావు. వేడి ఎస్పీ గాడు ఏడి అని అంటావు. అదేందా అంటే ఈయనకున్న క్వాలిఫికేషన్ ఏందన్నా మీరు అంతే. ఇప్పుడు నారాయణపురం పోతే ఈయనకున్న పొలం ఏంది, ఈయనకున్న భూమిలో ఏంది, మొన్న ఎంపీ ఎలక్షన్స్కి వీని ఊళ్ళో పడ్డాయి ఓట్లేని అడిగితే వీనికి అన్నీ తెలుస్తాయి. అలా లంబడోళ్ళ ఓట్లతో గెలిచిండ్రు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా వెలుమెలలో పోయి లంబడోళ్ళ భూములు కబ్జా పెట్టిండు. నేనే పెద్ద లంబడోళ్ళని అని. అదే అక్కడ లంబడోళ్ళ ఓట్లతో గెలుస్తావు. రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లాలో ఉన్న లంబడోళ్ళ భూములను కబ్జా పెడతావు. కాబట్టి వీళ్ళు దొంగలు. వీళ్ళు ఏమైనా దోసుకోనికి, దాచుకోనికి, పైసలు పీక్క తిననీకి అని చెప్పి వచ్చిండ్రు. అక్కడ వేయండు, ఆడ పైసలు వర్క్ నాకు కావాలని చెప్పి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కాంట్రాక్ట్ వర్క్ వీడే తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళకు డబ్బు కావాలి, ధనం కావాలి, ఎక్కడైనా తిరుగుతారు. ఇక తిని బలిచినప్పుడు ఇక ఈసోని కొవ్వెక్కిన మాటలు మాట్లాడతారు. అందుకనే ఎవడో ఇనోలు పంచుతుండు కదా, ఆ ఇనోలు వాళ్ళకి కాదు అయ్యా, వాళ్ళు తినేటట్లు లేరు కదా. ఇప్పుడు తిని ఇటువంటి కండకావరం మాటలు మాట్లాడతాను కదా, వాళ్ళకి ఒక్కొని బొర్రలు వలుగుతున్నాయి. బల్మూరి వెంకట్ కూడా వాడి పేరు నేను తీయ కానీ బచ్చగాంటి పేరు నేనే తీస్తా కానీ వాడు ఇనోలు అమ్ముతుండంట. ఈ మధ్యలో ఇనో డీలర్ ఇచ్చిందంట. ప్రభుత్వం మీకు ఫ్రీగా పంచితే మేమే డీలర్షిప్ మేమే పైసలు ఇస్తామంటే ఇక అందరి పంచగా తిరుగుతున్నట్టుంది. అందుకని ఆ ఇనోలు మంత్రులకు ఇవ్వాలి. మొన్న ఒక ఆయన షాద్నగర్ ఎమ్మెల్యే వెల్బోలని తిట్టిండు చూడు, ఆయనకో ఇనో ప్యాకెట్. అర్థమైందా? ఈయనకో ఇక సీత మన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు కదా బాగా మంత్రులు, వాళ్ళందరూ తల ఒక ఇనో ప్యాకెట్ ఇస్తే వాళ్ళకి అవసరం.